Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1272 points fall అయి 84,300 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 368 పాయింట్స్ డౌన్ అయి 25,811 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 856 పాయింట్స్ డౌన్ అయి 52,978 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మేము వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. కంప్లీట్గా షిఫ్ట్ అయితే అయ్యాం నెల్లూరులో వేరే ప్లేస్కి. అండ్ ప్రెసెంట్ ఇప్పుడే వచ్చాం కాబట్టి మొత్తం ఖాళీగా ఉండేసరికి రీసౌండ్ అయితే ఎక్కువ వినిపిస్తూ ఉంది. 1-2 వీడియోస్కి అడ్జస్ట్ అవ్వండి. మోస్ట్లీ లోపు నేను అరేంజ్మెంట్స్ అంతా చేసుకొని వాయిస్ ఇలా రీసౌండ్ అవ్వకుండా ఉండేందుకు చూసుకుంటాను. జస్ట్ 1-2 డేస్ ఈ లోపు కూడా నా బెస్ట్ ఇవ్వడానికే నేను ప్రయత్నిస్తాను. ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ని ఎలా స్టార్ట్ చేద్దాం అంటే గ్లోబల్గా ఉంటున్న డేటా పాయింట్స్తో స్టార్ట్ చేద్దాం. బికాస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా ఫాలో అయ్యాయని ఎలా అర్థమవుతుంది కదా. నిజంగా మార్కెట్లో అంత పానిక్ సినారియో ఉందా అంటే ఒకసారి స్మాల్ క్యాప్స్ని చూడండి. నాకు తెలిసినంతవరకు ఇవాళ మార్కెట్ భారీగా పడిందని ఎలా మీకు వినిపిస్తున్నా మీ పోర్ట్ఫోలియోస్ పెద్దగా పడుండవు. బికాస్ స్మాల్ క్యాప్ 0.3% పడింది, మిడ్ క్యాప్ 0.38% పడింది. సో పెద్దగా ఇవాళ స్మాల్ క్యాప్స్లో, మిడ్ క్యాప్స్లో ఫాల్ రాలేదు. మరి ఎందుకు మార్కెట్ ఫాల్ అయింది? దీనికి నా దగ్గర లాజికల్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో అది పెద్ద ప్రామినెంట్ కాకపోవచ్చు, బట్ మార్కెట్లో ఇవాళ హాట్ టాపిక్గా నిలబడుతున్నది అయితే సెబీ వాళ్ళు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా తీసుకునే కొత్త చేంజెస్ అని. ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా మనం చూడాలంటే సెబీ వాళ్ళు ఏదైనా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకుంటే ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా, బికాస్ రీసెంట్గా లాస్ అయ్యారు ఎక్కువగా నెల రిపోర్ట్ రిలీజ్ చేశారు కాబట్టి, అండ్ దాన్ని ప్రతిపక్షాల నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కూడా దీని రిలేటెడ్గా ట్వీట్ కూడా చేశారు కాబట్టి, సో ప్రాబబ్లీ ఎఫ్ఎన్ఓ అనేది కొంచెం పొలిటికల్గా కూడా హీట్ని జనరేట్ చేస్తూ దీన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలని సెబీ వాళ్ళు ఏదైనా హార్ష్గా స్టెప్స్ తీసుకుంటే మోస్ట్లీ ఎఫ్ఐఎస్ కూడా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి, అండ్ వాళ్ళ పొజిషన్స్ కూడా ఎక్కువగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉంటూ ఉంటాయి కాబట్టి, వాటిల్లో ఏదైతే వాళ్ళు పొజిషన్స్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారో, మేబీ అదే బులిష్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారో, వాటి రిలేటెడ్ గా పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో కూడా ఇవాళ మనం మార్కెట్ ఫాలో అయ్యొచ్చు. కాబట్టి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ తో కంపేర్ చేస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫాల్ కనిపించుండొచ్చు. ఇది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? నెక్స్ట్ కమింగ్ ఎఫ్ఎన్ఓ డేటాని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఇది ఒక జస్ట్ ఒక క్వశ్చన్ మార్క్. అయ్యుండొచ్చు, అయ్యుండకపోయిండొచ్చు. బట్ గ్లోబల్గా మాత్రం అయ్యుండొచ్చు, అయ్యుండకపోయిండొచ్చు అనే సినారియోస్ కాదు, అవుతున్న సినారియోస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ యూఎస్ మార్కెట్స్ని చూద్దాం. ఇది యాక్చువల్లీ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ డేటా ఏమైనా వచ్చింది అనుకుంటారేమో, కాదు. ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అక్కడ పీసీఈ డేటా, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ కూడా ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. అది ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే వచ్చింది. ఓపెనింగ్ బాగానే ఉంది యూఎస్ మార్కెట్స్ది, బట్ దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్. యూరోపియన్ మార్కెట్స్ రిలేటెడ్గా బిగ్ అప్డేట్స్ కూడా ఏం లేవు, సో అది పక్కన ఉంచుదాం. ఏషియన్ మార్కెట్స్ రిలేటెడ్గా బిగ్ అప్డేట్స్ ఉన్నాయి. షాంఘై మార్కెట్ని చూడండి, చైనీస్ మార్కెట్ని చూడండి, 8% పెరిగింది. అండ్ ఈ చైనాకు సంబంధించిన మేజర్ స్టాక్స్ ట్రేడ్ అయ్యే హాంకాంగ్ మార్కెట్ హ్యాన్సెంగ్ కూడా 2-3% దగ్గరగా పెరిగింది. ఇప్పుడు 7% చూస్తున్నారు, బట్ డే హైస్లో ఒక పాయింట్లో 10% దగ్గరగా చైనీస్ ఇండెక్స్ పెరిగింది. బిగ్గెస్ట్ ఇంట్రాడే గెయిన్ ఇన్ లాస్ట్ 16 ఇయర్స్, లాస్ట్ 16 సంవత్సరాల్లో ఫస్ట్ టైం చైనీస్ మార్కెట్స్ ఇంతలా పెరిగాయి. అండ్ వాళ్ళ ప్రాపర్టీ ఇండెక్స్ గురించి మాట్లాడుకోవాలి. లైక్ ఇక్కడ మనకి మెటల్ ఇండెక్స్, లేకపోతే ఫార్మా ఇండెక్స్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇలాంటివి ఎలా ఉన్నాయో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ ఇండెక్స్ ఉందన్నమాట. దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ కొన్ని చేంజెస్ తీసుకున్నారు. దాంతో రీసెంట్ లోస్ నుంచి వాళ్ళ ప్రాపర్టీ ఇండెక్స్ 36% పెరిగింది. ఎంత షార్ట్ టైంలో పెరిగింది మీకు ఇది అర్థం కావాలంటే, 2 వారాల క్రితం వాళ్ళ ప్రాపర్టీ ఇండెక్స్ 52 వీక్ లోలో ఉండేది, ఇప్పుడు 52 వీక్ హైలో ఉంది. విత్ ఇన్ 2 వీక్స్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ తీసుకుంటున్న డెసిషన్స్, గవర్నమెంట్ తీసుకుంటున్న ఫిజికల్ చేంజెస్ చైనీస్ మార్కెట్స్ని 1 డైరెక్షనల్గా మూవ్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ రీసెంట్ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా చైనాకు సంబంధించిన ఫిజికల్ పాలసీస్ అక్కడ గవర్నమెంట్స్ అనౌన్స్ చేశాయి. మార్టగేజ్ లోన్స్ రిలేటెడ్గా బెనిఫిట్స్ ఇచ్చారు ప్రజలకి. అండ్ 3 సిటీస్ రిలేటెడ్గా, మెయిన్ సిటీస్ ఉంటాయి కదా చైనాలో, అందులో 3 సిటీస్ రిలేటెడ్గా 1 or 2 కీ ప్రాజెక్ట్స్ పరంగా డెసిషన్స్ తీసుకోబోతున్నట్టు అక్కడ గవర్నమెంట్ చెప్తూ ఉండడం అక్కడ ప్రాపర్టీ మార్కెట్ని ఒక మంచి ఊపందుకునేలా చేసింది. దీంతో మెటల్ స్టాక్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాయి. అండ్ అక్కడ చైనీస్ మార్కెట్స్ స్ట్రాంగ్ ర్యాలీ అయ్యాయి. ఓవరాల్ గ్లోబల్గా ఉంటున్న మొత్తం మార్కెట్స్లో చైనీస్ మార్కెట్స్ ఈ రీసెంట్ టైమ్స్లో భారీగా పెరుగుతున్నాయి. ప్రధానమైన కారణం అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్ ఒక్కసారిగా ఎలా అయినా ఎకానమీని బూస్ట్ చేయాలని తీసుకుంటున్న డెసిషన్స్. కాబట్టి ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్లో చైనా అండ్ చైనా స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ మార్కెట్స్, రిలేటెడ్ మార్కెట్స్ తప్పితే మిగిలిన అన్నిట్లో కూడా ఒక గుడ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. ఎందుకు లాస్ట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనే వర్డ్ వాడాను? ఫస్ట్ రీజన్ సెబీ, సెకండ్ రీజన్ ఆబ్వియస్లీ ప్రాఫిట్ బుకింగ్. ఇంత పెరిగాక ఒక రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాక ఆబ్వియస్లీ మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. అది డీప్ సెల్లింగ్ ట్రెండ్ రివర్సల్ అయితే ఖచ్చితంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో కూడా సెల్ ఆఫ్ వచ్చేది, కాబట్టి దాంట్లో కాదు, కాబట్టి ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ లాగా కూడా చూడొచ్చు. థర్డ్ సినారియో ఇందాక మాట్లాడుకున్న చైనీస్ మార్కెట్లోకి డబ్బులు అంత వేగంగా వెళ్తున్నాయంటే ఆ డబ్బులు ఎక్కడవి? అలా గాల్లో నుంచి అయితే రావు కదా, ఇతర మార్కెట్స్ నుంచి ఉంటున్న డబ్బులు కూడా వెళ్తూ ఉండొచ్చు. సో ఇండియా నుంచి చైనా కూడా కొంత ఫండ్స్ ఫ్లో అవుతుండొచ్చు, దాని కారణంగా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించవచ్చు. ఇవన్నిటితో పాటు జపాన్ రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీ అయితే ప్రెసెంట్ నెలకొంది. అక్కడ డిఫెన్స్ మినిస్టర్ గా ఉంటున్న అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అండ్ ఆ రిజల్ట్స్ ఈ ఫ్రైడేకి వచ్చేలా మనకు ఆస్కారం కనిపిస్తుండేసరికి తను యాక్చువల్లీ గతంలో వీళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ మార్కెట్స్ కి పాజిటివ్ గా తీసుకున్న డెసిషన్స్ ని వ్యతిరేకించిన వ్యక్తి అనమాట. సో తను ప్రైమ్ మినిస్టర్ అయితే మరి మార్కెట్స్ కి మంచిది కాదు కదా అని జపాన్ మార్కెట్స్ లో వస్తున్న ఫాల్ ఓవరాల్ ఏషియన్ మార్కెట్స్ ని కొంత ఇంపాక్ట్ చేసింది అనుకోవచ్చు. అండ్ చైనాలోకి ఫండ్స్ ఫ్లో అవడానికి కూడా ఏషియన్ మార్కెట్స్ లో లిటిల్ ప్రాఫిట్ బుకింగ్, చైనాలోకి ఇప్పటి వరకు వెళ్ళని ఫండ్స్ ఆర్ చైనా నుంచి బయటకు వచ్చిన ఫండ్స్ ఇతర ఏషియన్ మార్కెట్స్ లోకి వెళ్ళిన ఫండ్స్ ఇప్పుడు చైనాలోకి వెళ్తూ ఉండడం కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ ఎన్విరాన్మెంట్ ని గ్లోబల్ మార్కెట్స్ లోకి తీసుకొచ్చింది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నా వ్యూని షేర్ చేసే ముందు కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 30 అంటే ఇవాళ జెరోమ్ పవల్ గారు ఫెడ్ చైర్మన్ గారు స్పీచ్ అయితే ఉంది. నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిక్ యాన్యువల్ మీటింగ్ లో నాష్విల్ లో జరుగుతుంది. అక్కడ తన మీటింగ్ అయితే ఉంటుంది, చూద్దాం తను ఏం స్టేట్మెంట్స్ చేస్తారని. లాస్ట్ కూడా ఇలాంటి మీటింగ్స్ లోనే తన ఏం స్టేట్మెంట్స్ అయితే పెద్దగా చేయలేదు. కానీ ఈ ఫ్రైడే రాబోతున్నది అయితే కొంచెం ఇంపార్టెంట్ డేటానే, జాబ్స్ డేటా, నాన్ ఫార్మ్ పేరోల్ డేటా అంటారు. మంత్లీ జాబ్స్ వెరీ ఇంపార్టెంట్ డేటా, కానీ ఇది ఫ్రైడే వస్తుంది. అది గుర్తుంచుకోండి, వెనస్డే మన మార్కెట్స్ హాలిడే కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ట్యూస్డే అంటే రేపే ఉంటుంది. అండ్ ఇంకొకటి చైనా రిలేటెడ్ గా ఇంత బస్ కొనసాగుతుంది కదా, కానీ చైనా మార్కెట్స్ October 1 నుంచి 7 వరకు క్లోజ్ లో ఉంటాయి. వాళ్ళకి అది ఒక గోల్డెన్ వీక్ అనమాట, నేషనల్ హాలిడే. అండ్ హాంకాంగ్ కూడా October 1 క్లోజ్ లో ఉంటుంది, మిగిలిన డేస్ అన్ని ఉంటాయి. కాబట్టి చైనాని ప్రాక్సీగా ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు హాంకాంగ్ మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తారు, కానీ చైనీస్ మార్కెట్స్ అయితే క్లోజ్ లో ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు అవర్ మార్కెట్, పర్సనల్ గా నాకు ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ లానే కనిపిస్తుంది. సో కాబట్టి నేను 25,550 బిలో మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు, ట్రెండ్ రివర్సల్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ లోపు ఏదైనా ఇంట్రెస్టింగ్ సినారియోస్ డెవలప్ అవుతూ ఉంటే, ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, ఇంట్రెస్టింగ్ గా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా చాలా బిగ్ థింగ్స్ జరుగుతున్నాయి కదా, చాలా మార్కెట్స్ డిస్టర్బ్ అయ్యేలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా అంటే నేను గతంలో కూడా చెప్పాను, మార్కెట్స్ ఒకదానికి అన్లెస్ ఏదైనా డ్రాస్టిక్ గా మారితే తప్పించి ఒకదానికి పదే పదే ముందుగా రియాక్ట్ అయినట్లే అవ్వదని. అండ్ బ్రెంట్ క్రూడ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. అది $72 per barrel దగ్గరే ఉంది, అదేం పెద్ద రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఉన్నాయనుకోవడం అంత కరెక్ట్ థింగ్ అయితే కాదు. కాబట్టి ఇజ్రాయెల్ టాపిక్ అంత హైలైట్ చేయట్లేదు. ప్రెసెంట్ చైనా జపాన్ రిలేటెడ్ గానే బిగ్ థింగ్స్ జరుగుతున్నాయి. సెబీ రిలేటెడ్ గా ఈవెంట్ ఒకటి ఉంది ప్రెసెంట్ మనకి, FNO రిలేటెడ్ గా. ఇవి మార్కెట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొటెన్షియల్ ట్రిగ్గర్స్. అందులోనూ నేను జపాన్ దానికంటే చైనాకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాను. చైనీస్ మార్కెట్స్ అంత పెరుగుతున్నాయంటే, మార్కెట్స్ సడన్ గా వెళ్తున్నాయంటే అంత పైకి డెఫినెట్లీ ఆ ఫండ్స్ ఇతర మార్కెట్స్ నుంచే వెళ్తూ ఉండాలి. అండ్ రీసెంట్ గా కూడా మనం అనుకుంది మార్కెట్ లోకి ఏమైనా బిగ్ IPOs వస్తున్నాయి అనుకోండి, ఆబ్వియస్లీ ఆ IPOs రిలేటెడ్ గా డబ్బులు స్టాక్స్ నుంచే మన వాళ్ళు తీసి పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్స్ లో IPOs కంప్లీట్ అయ్యే డబ్బులు రిలీజ్ అయ్యేంత వరకు కూడా రీటైల్స్ ఒక సపోర్ట్ సెకండరీ మార్కెట్ కి అంటే ఈ స్టాక్ మార్కెట్ కంటే ప్రైమరీ మార్కెట్ కి IPO మార్కెట్ కి ఎక్కువగా ఉంటుంది. అండ్ మార్క్ మోబియస్ అని తను ఒక ఫేమస్ ఇన్వెస్టర్, తను చెప్తున్నది ఈ ఇయర్ ఎండింగ్ నాటికి, ఈ ఇయర్ ఎండింగ్ నాటికి సెన్సెక్స్ 1 lakh మార్క్ ని హిట్ చేస్తుందని. అండ్ తన దగ్గర ఒకవేళ $100 ఉన్నాయనుకోండి, అందులో ఇప్పటికీ కూడా $50 ఇండియన్ మార్కెట్స్ లోనే పెడతారంటున్నారు. అదేంటి చైనీస్ మార్కెట్ అంత పెరుగుతూ ఉంటే ఇండియన్ మార్కెట్ లో ఎందుకు పెడతారు $50? చైనీస్ మార్కెట్ లోనే పెట్టచ్చు కదా. ఫ్రెండ్స్, సడన్ గా గవర్నమెంట్ తీసుకున్న పాలసీల్లో పెరిగిపోవడం వేరు, బట్ దాంతో సస్టైన్ స్టెబిలైజ్ అవ్వడం వేరు. అక్కడ ప్రాపర్టీ ఇండెక్స్ ఇందాక అన్నాను కదా, 52 వీక్ లో 2 weeks బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 52 వీక్ హై ఇప్పుడు ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అప్డేట్స్ తో. రేపు పొద్దున అవేమి మెటీరియలైజ్ అవ్వలేదు అనుకోండి, అలానే రియాక్ట్ అవుతాయి మార్కెట్స్. సో ఇన్వెస్ట్మెంట్ కి స్టెబిలిటీ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు మార్కెట్స్ లో ఇండియన్ మార్కెట్స్ ని ఫేవరెట్ గా చూస్తున్నారని, 25% ఇన్ చైనా అండ్ తైవాన్ ఇన్వెస్ట్ చేస్తారని, 25% ఇన్ ఇతర కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని, 10% గోల్డ్ లో పెడతారని తన అప్డేట్స్ చేస్తున్నారు. సో తనే కాదు, చాలా ఫేమస్ ఇన్వెస్టర్స్ అండ్ గ్లోబల్ ఫండ్స్ అన్ని కూడా ఇండియన్ మార్కెట్స్ పరంగా బులిష్ గానే ఉన్నాయి. సో ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఇక్కడ నుంచి మార్కెట్స్ ఫాలో అవుతూ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర స్టెబిలైజ్ అవుతున్నా, ఆబ్వియస్లీ ప్రెసెంట్ మనం ఇంకా స్టిల్ బుల్ మార్కెట్ లోనే ఉన్నాం. గ్లోబల్ ఉంటున్న సినారియోస్, ఈవెన్ సెబీ వాళ్ళు తీసుకునే FNO రిలేటెడ్ గా డెసిషన్స్ టెంపరీగా మార్కెట్ ని డిస్టర్బ్ చేయొచ్చు. ఓవరాల్ స్ట్రక్చర్ మార్కెట్ అయితే పాజిటివ్ గా ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఈవెన్ ఫర్ ద షార్ట్ టర్మ్ ట్రెండ్ నేను మార్కెట్స్ 25,550 బ్రేక్ అవ్వకుండా బేరిష్ గా వెళ్తాయని అయితే అనుకోవట్లేదు. చెప్పాను కదా, October 2 హాలిడే అండ్ October 4 ఫ్రైడే జాబ్స్ డేటా వస్తుంది. అండ్ కమింగ్ టు FIS, ఫ్రైడే FIS సెల్ చేశారు, DIS స్ట్రాంగ్ గా బై చేశారు. అండ్ FNO రిలేటెడ్ గా వాళ్ళ స్టాన్స్ ఏం పెద్ద మారలేదు, సేమ్ పొజిషన్స్ ఏ మెయింటైన్ అవుతున్నాయి విత్ 82% నెట్ లాంగ్ పొజిషన్స్.
FNOలో ప్రెసెంట్ FIS క్యారీ చేస్తున్నారు. అండ్ ఇవాళ రాబోతున్న FIS డేటా నేనైతే కొంత ఇంట్రెస్టింగ్ గా గమనిస్తున్నాను. బికాస్ సెబీ వాళ్ళు ఇవాళ తీసుకోబోతున్న చేంజెస్ తో ఏమైనా FIS కొంచెం ముందుగానే పొజిషన్స్ ని అన్వైండ్ చేసుకున్నారా, FNO నుంచి వాళ్ళు కొంచెం బ్యాక్ అవుతున్నారా అన్నది ఇవాళ FI డేటాలో తెలుస్తుంది. రేపటి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మీకు టిప్స్ ఇస్తాం, సజెషన్స్ ఇస్తాం, మా ఛానల్లో జాయిన్ అవ్వండి, మా దాంట్లో సర్వీసెస్ ఉన్నాయని మీ దగ్గర జస్ట్ 500, 1000, 1500 కలెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంత సంపాదిస్తుంటారని. బికాస్ స్టాక్ మార్కెట్ అంటే ఏ ఛానల్ ఉంటున్న వాళ్ళకైనా లేండి, అది మల్టిపుల్ ఇన్కమ్స్ అనమాట. మా అండర్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి మా అండర్లో మీరు ట్రేడ్ చేస్తుంటే మిమ్మల్ని గ్రూప్ లో జాయిన్ చేస్తాం అంటూ ఉంటారు. వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేస్తారు. బికాస్ వాళ్ళ అండర్లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్నా లేకున్నా రోజుకు ఒక ట్రేడ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ట్రేడింగ్ చేయించి ఎక్కువ కమిషన్ వస్తుంది. ఇదొకటి. ఇలా కాకుండా మీరు మా అండర్లో అకౌంట్ ఓపెన్ చేయాలి, దాంతోపాటు మీరు మా దగ్గర టిప్స్ రిలేటెడ్గా కూడా మంత్లీ పేమెంట్ చేయాలి. ఆ అకౌంట్ ఓపెన్ చేయకపోతున్నా టిప్స్కి మాకు డబ్బులు పే చేయాలి అని తీసుకుంటున్న వాళ్ళు, ఇలా డెడికేటెడ్గా సర్వీసెస్ ఇస్తామంటున్న వాళ్ళు జస్ట్ చిన్న ప్లేయర్ ఎంత సంపాదించుంటారు అనుకుంటున్నారు. ఎందుకు చిన్న ప్లేయర్ అంటున్నానంటే టెలిగ్రామ్లో 140,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటున్న వాళ్ళు మల్టిపుల్ 3 UPI IDs ద్వారా ఎంత కలెక్ట్ చేశారనుకుంటున్నారు డబ్బులు. ఇక్కడ మీరు గమనించండి, అది క్లియర్గా ఉంటుంది. 5,24,00,000 ఒక అకౌంట్లోకి వెళ్ళింది, 2,44,00,000 ఇంకొక అకౌంట్లోకి వెళ్ళింది, 29 లక్షలు ఇంకొక అకౌంట్కి వెళ్ళింది, సుమారుగా 7,98,00,000. ఎస్, 7.98 crore. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 8 crore. ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళది ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా టెలిగ్రామ్ లోకి వచ్చి ఆశపడుతున్న రీటైలర్స్ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన ఆశని వీళ్ళు క్యాష్ చేసుకొని ఫ్రీగా వితౌట్ రిస్క్ ప్రాఫిట్స్ ని సంపాదించారు. కానీ వీళ్ళు ఇస్తున్న ఫేక్ టిప్స్ ని ట్రేడ్ చేసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ లాస్ ట్రేడర్స్ గా మారుతూ ఓవరాల్ వాళ్ళ మెయిన్ క్యాపిటల్ ని కూడా కోల్పోతున్నారు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒక్కటే, మీరు ఎవరికైనా ఒక బిజినెస్ గా కనిపించారనుకోండి, లెట్స్ సే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఒక యూట్యూబర్ రిలేటెడ్ గా ఉంటున్న లింక్ ని ఓపెన్ చేస్తేనే తను మిమ్మల్ని ఒక గ్రూప్ లో జాయిన్ చేస్తాడు అని చెప్పారనుకోండి. దెన్ ఆ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మీరు తన దగ్గరే ఓపెన్ చేశారు కాబట్టి ఆ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఉన్నా లేకున్నా మీకు ఒక ట్రేడ్ రోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మీరు ట్రేడ్ చేస్తేనే తనకు కమిషన్ వస్తుంది కాబట్టి ఓవర్ గా తను సంపాదించడానికి కూడా మీకు ఉన్నా లేకున్నా ట్రేడ్స్ ఇచ్చి మీరు నష్టపోయేలా కూడా, అండ్ పైపెచ్చు దాని మీద ట్రేడింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ పడేలా కూడా మీరే స్కామ్ కి గురవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలా పెయిడ్ టిప్స్ ఇస్తామంటున్న వాళ్ళు కూడా ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారని వాళ్ళకి అర్థమవుతుంటే వాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేసి మీకు మంచి టిప్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారా, లేకపోతే దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, దీన్ని ఏం చేసి వాళ్ళు సాధించాలి, ఎక్కువ ఇంకా ప్రాఫిట్ సాధించాలని వేరియస్ ఛానల్స్ మీద యాడ్స్ పెట్టి, ఈవెన్ మన టెలిగ్రామ్ ఛానల్ మీద కూడా యాడ్స్ పెడుతున్నారు. ఇలా యాడ్స్ పెట్టి తీసుకురావడానికి ప్రయత్నిస్తారా? నేను గతంలో కూడా చెప్పాను, పెయిడ్ టిప్స్ ఇస్తున్న ఒక్కరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు, ప్రాఫిట్ సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు మీరు చూడండి అని. ఎక్కడ మీకు ఒక్కరు కూడా కనిపించరు. రియల్గా ప్రాఫిట్స్ జనరేట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ట్రేడింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు మొత్తం టైం అండ్ ఎఫర్ట్స్ దాని మీద పెడతారు. వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ ఉంటే అది షేర్ చేస్తారు. అంతేకాని ఇలా ఒక ఛానల్ పెట్టి మీరు రండి, నేను మీకు టిప్స్ ఇస్తాను, మీకు సర్వీసెస్ ఇస్తాను, మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్తానంటే వాళ్ళే ఎక్కడికో వెళ్ళొచ్చు కదా, కానీ అలా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి. మీరు వచ్చి మీ ఆశతో వాళ్ళు ఆ ఆశల మీద కోట్లు సంపాదించకూడదు తప్పితే, మార్కెటింగ్ చేయడం తప్పితే వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఇలా చెప్తుంటే ఇలా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరికీ కోపం రావచ్చు, కానీ పెయిడ్ టిప్స్ ఇచ్చే వాళ్ళందరికీ అకౌంట్ ఓపెన్ చేస్తేనే మీకు సర్వీసెస్ ఇస్తామని అందరికీ కోపం రావచ్చు. కానీ బట్ మార్కెట్ లో జరుగుతున్న రియాలిటీ ఇదే. రీటైలర్ ఇంతకింతకి డబ్బులు నష్టపోతూనే ఉన్నారు. వాళ్ళని నమ్మించి మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీకు మాకు డబ్బులు కట్టండి, మా అండర్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మిమ్మల్ని గ్రూప్ లో జాయిన్ చేస్తామని అందరినీ ఒక గ్రూప్ గా పెట్టి ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం కోట్లు సంపాదించేసుకుంటున్నారు. కాబట్టి మన వాళ్ళందరికీ చెప్తున్నాను, మీకు అవగాహన వచ్చి మీరు చైతన్యవంతులు అయ్యేంత వరకు కూడా వీళ్ళు కోట్లు సంపాదిస్తూ ఉంటారు, కానీ మీరు మాత్రం నష్టాల్లోనే మిగిలిపోతుంటారు. ట్రేడింగ్ అంటే డైలీ ఏదో ఒకటి మనం చేస్తూ వచ్చేది కాదు, అంటే డైలీ ఏదో ఒక రకంగా చేస్తే డబ్బులు వచ్చేసేది కాదు. అవకాశం ఉన్నప్పుడే చేస్తే వచ్చేది. ఆ అవకాశం నెలకు ఒకసారి రావచ్చు, 4 నెలలకు కూడా ఒకసారి రావచ్చు, ఆరు అసలు రాకుండా కూడా ఉండొచ్చు. అది రానంత వరకు ట్రేడర్ ఎవ్వరు కూడా, నాలెడ్జ్ ఉన్న ఏ ట్రేడర్ కూడా ముందుకు వెళ్ళడు. కానీ మీరు ఎక్కడైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళు మీకు టైం టు టైం ట్రేడ్ చేయడమే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే 3 to 4 టిప్స్ ఇచ్చి అన్నెసరీ ట్రేడింగ్ చేయించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్క బిగినర్ కి చెప్తున్నాను, వీలైతే మీకేం తెలియకపోతే ట్రేడింగ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి, ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళిపోండి. లేదు నేను ట్రేడింగే చేయాలనుకుంటే మొత్తం నేర్చుకొని పేపర్ ట్రేడ్ చేసి, మీ ఓన్ డబ్బులు పెట్టకుండా పేపర్ ట్రేడ్ చేసి, తర్వాత కూడా చిన్న మొత్తాలు చాలా తక్కువ డబ్బుల్లోనే ఎవరి టిప్స్ ని ఫాలో అవ్వకుండా ఓన్ గా చేయగలిగితే చేయండి, లేదంటే ఆపేసేయండి. ఎల్స్ ఇంకొక
ఇంకొకరిని నమ్మి నేను కోట్లు సంపాదిస్తాను అని అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళే కోట్లు సంపాదించుంటే మిమ్మల్ని ఎందుకు అలా టిప్స్ కోసం డబ్బులు అడుగుతారు? ఈ ఒక్క లాజిక్ అర్థమైతే అందరి చేతుల్లోనూ ఇన్నిసార్లు మోసపోరు. జాగ్రత్త పడండి. ఈ ఇన్ఫర్మేషన్ స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చి ఎవరెవరి దగ్గర సర్వీసులు తీసుకుంటే గ్రో అయిపోతాం అనుకునే ప్రతి ఒక్కరికి తెలియాలి. బై వీడియో ద్వారా అయినా ఆర్ మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా అయినా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జీ మీడియా గురించి మాట్లాడుకోవాలి. ఈ సెప్టెంబర్ మంత్ లోనే పెనీ స్టాక్ నియర్లీ 85% దగ్గరగా పెరిగింది. 12 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ 22-23 రూపీస్ వరకు వెళ్ళింది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, యూజువల్ గా స్టాక్స్ పెరుగుతాయి ఇక్కడి నుంచి, మంచిగా ఉంటుందని మాట్లాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఇలా బాగా పెరిగిపోయిన స్టాక్స్ ఎందుకు ఇక్కడి నుంచి పెరగడంలో ఇబ్బందులు ఉండొచ్చు, పర్టికులర్ కంపెనీకి ఉంటున్న నెగిటివ్స్ ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకొని ఎగ్జైట్ అయి ముందుకు వెళ్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కాషన్స్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓలా ఎలక్ట్రిక్ ఆల్మోస్ట్ 150 దగ్గరికి వెళ్తున్నప్పుడు అదే చెప్పాను. బజాజ్ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటున్న కంపెనీ అయినా వాల్యుయేషన్స్ కంఫర్ట్ మనకి లేవనేలా ఐపీఓ తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ అప్డేట్స్ అయితే చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు ఈ పెనీ స్టాక్ అనే జీ మీడియా గురించి కూడా నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని షేర్ చేయాలి. ఆల్మోస్ట్ ఏప్రిల్ 28, 2022 తర్వాత ఎప్పుడు స్టాక్ ఇంతలా పెరగలేదు. సరే, యూజువల్ గా ఏమైనా మ్యానిపులేషన్ జరుగుతుందా అంటే కాదు, మంచి వాల్యూమ్స్ తోనే స్టాక్ ట్రేడ్ అవుతుంది. యావరేజ్ డైలీ ట్రేడెడ్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ 153 crores దగ్గరగా ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ ఒక ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ 1016 crores దగ్గరగా. సో అలా చూస్తే యావరేజ్ గా 15% ఆఫ్ ఫ్రీ ఫ్లోట్ ప్రతిరోజు మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉండడం డెఫినెట్లీ ఇది ఒక మ్యానిపులేషన్ అయితే కాదు, మంచి వాల్యూమ్స్ తోనే ట్రేడ్ అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకింత బజ్ అంతా అంటే ఎందుకు ఇంత మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒకేసారి? ప్రధానమైన కారణం ఇక్కడి నుంచి కొద్ది రోజుల క్రితం వీళ్ళ బోర్డ్ మేనేజ్మెంట్ 200 crores ఫండ్ రైజ్ చేయడానికి 13.33 crore వారెంట్ ని ఇష్యూ చేసి ఫండ్ రైజింగ్ చేస్తారనేలా డెసిషన్ అయితే తీసుకున్నారు. 200 కోట్లు రైజ్ చేస్తారంటే ఎందుకు స్టాక్ పెరిగిపోవడం? ఎందుకంటే ఈ రీసెంట్ గా 85% పెరిగింది అనుకున్నామా? అలా పెరక్కు ముందు ఇది ఒక 400-500 కోట్ల కంపెనీ. 400-500 కోట్ల దగ్గరగా ఉంటున్న కంపెనీ 200 కోట్లు ఫండ్స్ ని రైజ్ చేస్తుందంటే ఏదో బిగ్ థింగ్ ప్లాన్ చేస్తున్నారనేలా మార్కెట్ అనుకుంటది కదా. సో అదే ఇక్కడ కూడా సంథింగ్ ఈస్ కమింగ్ అనే ఒక యుఫోరియా స్టాక్ ని ఇంతలా డ్రైవ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మార్కెట్ ఫ్యూచర్ ని చూస్తుంది, ప్రెసెంట్ ని చూడదు. బట్ స్టిల్ ప్రెసెంట్ ఉంటున్న డేటా కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. ఫ్రమ్ ద టైమ్ సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ క్వార్టర్ నుంచి ఇప్పటి వరకు ప్రతి క్వార్టర్ లోనూ వాళ్ళు నష్టాలనే పోస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ అప్పుల్ని చూస్తే టోటల్ గా వీళ్ళకి ఒక 135 crores దగ్గరగా డెట్ అప్పులు ఉన్నాయి. అందులో లాంగ్ టర్మ్ డెట్ 2.5 crore అయినా షార్ట్ టర్మ్ డెట్ 132 crores. అండ్ క్యాష్ జనరేటర్ ఎలా ఉంది, క్యాష్ ఎలా జనరేట్ అవుతుంది వీళ్ళ ఆపరేషన్స్ నుంచి అని చూస్తే FY24లో 62 crores దగ్గరగా క్యాష్ జనరేట్ చేశారు. వెల్ అండ్ గుడ్. బట్ FY23తో కంపేర్ చేస్తే FY24లో వీక్ క్యాష్ జనరేషన్ ఉంది. అండ్ ఈవెన్ వీళ్ళ రేటింగ్స్ రిలేటెడ్ గా కూడా కేర్ వారు డౌన్ గ్రేడ్ చేస్తూ ప్రీవియస్ ఇచ్చిన రేటింగ్స్ నుంచి రీసెంట్ గా డౌన్ గ్రేడ్ చేయడం కూడా వీళ్ళు ఫర్దర్ ఫండ్ రైజింగ్ ఎప్పుడైనా మార్కెట్ లోకి వెళ్ళినా హయ్యర్ కాస్ట్ పెట్టి వీళ్ళు ఫండ్ రైజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ గా స్టేబుల్ రేటింగ్ ఉండేది, నెగిటివ్ రేటింగ్ కి కేర్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంపెనీలో ప్రమోటర్ ఒక వాల్యూ లేదు. ప్రమోటర్ హోల్డింగ్ 0.42% ఉంది. ఎందుకు అన్ని నెగిటివ్స్ చెప్తున్నారు? స్టాక్ ఏమో 10% అప్పర్ సర్క్యూట్ కు వెళ్ళింది. ఎందుకు ఇంత నెగిటివిటీ మీకు అంటే? ఫ్రెండ్స్, నాకు నెగిటివిటీ ఏం కాదు. ఎప్పుడైనా ఇలాంటి అని బస్ గా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, రీటైలర్స్ ఒక పార్టిసిపేషన్ పెరిగిపోతుంది. మీరు నమ్మకపోతే ఇప్పుడు జస్ట్ ఇవాల్టి వీడియోకి జస్ట్ ఇలా నోట్ చేసి ఉంచుకోండి. జూన్ 2 క్వార్టర్ కి 2 లక్షల మంది నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూడండి ఇంకా కమింగ్ టైమ్స్ లో ఇంకెంత పెరుగుతారో. అసలు ఇప్పటికే పబ్లిక్ దగ్గరే 91% వాటా ఉంది. ఏ కంపెనీలో మీరు చూసారు పబ్లిక్ దగ్గర 91% వాటా ఉండడం? వెరాస్ ప్రమోటర్స్ నమ్మట్లేదు. ప్రమోటర్స్ దగ్గర 0.42% వాటా ఉంది. FIS దగ్గర 8.15% వాటా ఉంది. DIS దగ్గర ఏం లేదు, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఏం లేదు. బట్ పబ్లిక్ మాత్రం స్ట్రాంగ్ గా ఈ కంపెనీ నమ్ముతున్నారు. అండ్ పర్సనల్ గా కూడా మన వాళ్ళు పబ్లిక్ అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది బాగా పెరిగిపోవాలని నేను కోరుకుంటాను. కానీ రియాలిటీలో ఉంటున్న నెగిటివ్స్ కూడా మీకు అర్థమవుతున్నప్పుడే ఇలాంటి పెన్నీ స్టాక్స్ గురించి రోజు మీరు 10% పెరిగింది ఈ పెన్నీ స్టాక్ అని ఎలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వెబ్సైట్స్ లో అంతా డేటా కనిపిస్తుంటది, ఆర్టికల్స్ లో. అది చూసి ఎక్సైట్ అవ్వడానికి ముందు దానికి ఉంటున్న నెగిటివ్స్ కూడా మీకు తెలిస్తే డెసిషన్ తీసుకుంటారని నెగిటివ్స్ ని షేర్ చేశాను. మరి ఆ 200 కోట్లతో ఏం చేస్తారు? ఏదైనా చేస్తే మంచిదే కదా అంటే ఏం చేస్తున్నారో తెలియనివ్వండి, ఆ గ్రోత్ ప్లాన్స్ ఏంటో తెలియనివ్వండి, అది నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వనివ్వండి. అప్పట్లోపు ఇది లాస్ పోస్ట్ చేస్తున్న కంపెనీకి కూడా ఇంత వాల్యుయేషన్ ఇచ్చి తీసుకువెళ్ళిపోతే అక్కడ ఏం ముందు లేదనుకోండి, ఇది ఎంతకు వెళ్ళినా అక్కడి నుంచి రావాల్సిందే. ఒక ప్లాన్ ఉందనుకోండి, అప్పుడు మీరు నమ్మండి. లైక్ సుజలాన్ 25 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు నాకు దాని రిలేటెడ్ గా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నచ్చి నేను వీడియో చేశాను, డెడికేటెడ్ వీడియో చేశాను సుజలాన్ రిలేటెడ్ గా. అసలు వన్స్ నాకు ఏదైనా టర్న్ అరౌండ్ అనిపించినా చిన్న ప్రైస్ లో ఉన్నా నేను చేస్తానేమో, కానీ జస్ట్ డబ్బులు రైజ్ చేస్తున్నారనే ఎక్సైట్మెంట్ తో పెరిగిపోతున్న స్టాక్స్ ఇదనే కాదు, చాలా స్టాక్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో కూడా నేను వార్న్ చేస్తూ ఉంటాను. స్టిల్ మీకు దాంట్లో రిస్క్ రివార్డ్ అర్థమైతే మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాతో పాటు ఇలాంటి స్టాక్స్ లో మన వాళ్ళు ఎక్సైట్ అయి వెళ్తున్నప్పుడు ఇలా కాషియస్ గా మీ ముందు పెడుతున్న ఇలాంటి ఇంపార్టెంట్ డేటా
అంతటిని కూడా మీ ముందుకు తీసుకురావడానికి మేము టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. శక్తి పంప్స్ వాళ్ళు 5:1 లో బోనస్ ని డిక్లేర్ అయితే చేస్తున్నారు. బట్ దీని అప్రూవల్ అయితే అక్టోబర్ 7th వస్తుందని చెప్తున్నారు. మీన్స్ ఇప్పుడైతే స్టేట్మెంట్ చేశారు, తర్వాత బోర్డ్ అప్రూవ్ చేసేదైతే అనౌన్స్ చేసేదైతే అక్టోబర్ 7th. 5:1 బోనస్ అంటే ఏంటి? ఎవరి దగ్గర అయితే ఒక్క స్టాక్ ఆర్ ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి 5 ఎక్స్ట్రా ఫ్రీ షేర్స్ యాడ్ అవుతాయి. దాని అర్థం ఏంటి? ఒక్కొక్క షేర్ 6 షేర్స్గా మారుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఒక షేర్ అలానే ఉంటూ ఎక్స్ట్రాగా 5 షేర్స్ వస్తాయి కాబట్టి 1 + 5 6 అవుతుంది. ఒక్కొక్క షేర్ 6 షేర్స్గా మారుతుంది. అండ్ దీని రిలేటెడ్గా బోర్డు డిసిషన్ తీసుకునేది అక్టోబర్ 7th మోస్ట్లీ తీసుకుంటుంది. కాబట్టి ఈవెన్ మార్కెట్ కూడా దాన్ని నమ్ముతూ స్టాక్ ఇవాళ స్ట్రాంగ్గా గెయిన్ అయింది. బోనస్కి ఎందుకు స్టాక్ గెయిన్ అవ్వడం? బోనస్ వచ్చిందంటే ఒక షేర్ 6 షేర్స్గా మారిందంటే స్టాక్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది, దానికి తగ్గట్టే తగ్గిపోతుంది. కాబట్టి చిన్న స్టాక్ ప్రైస్ అయినప్పుడు ఎక్కువ మంది రీటైలర్స్ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి స్టాక్ ప్రైస్ చిన్నది చేసే ఈ బోనస్ కానీ స్టాక్ స్ప్లిట్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్, ఇనిషియల్ అనౌన్స్మెంట్ పాజిటివ్గానే తీసుకుంటాయి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ప్రతి నెల స్టార్టింగ్ లో ఆటో స్టాక్స్ ఒక డేటా వస్తుంది, ఆటో కంపెనీస్ ఒక డేటా వస్తుంది. సో ముందుగానే ఆ కంపెనీస్ రిలేటెడ్గా ఎలాంటి డేటా ఉండబోతుంది, ఏ స్టాక్స్ రిలేటెడ్గా ఏ కంపెనీస్ రిలేటెడ్గా సెప్టెంబర్ నెలలో, అంటే ఈ నెలలో ఆన్ గోయింగ్ ఇది ఎండ్ అయిపోతుంది కదా సెప్టెంబర్ మంత్, ఈ మంత్ లో ఏ కంపెనీస్ ఎంతెంత సేల్స్ చేసే స్కోప్ ఉంది, లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే ఎంత గ్రోత్ ఆర్ డిక్లైన్ ఉంది అనే ఎస్టిమేట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది నోమురో వాళ్ళు ఇస్తున్న ఎస్టిమేట్స్. దీన్ని బట్టి అశోక్ లీలాండ్ వాళ్ళు ఎక్కువగా పర్ఫామ్ చేయకపోవడానికి, టాటా మోటార్స్ వాళ్ళు కూడా కొంత వీక్ సైడ్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. వెరాస్ బజాజ్ ఆటో వాళ్ళు, హీరో మోటో వాళ్ళు, టీవీఎస్ వాళ్ళు, ఎయిషర్ వాళ్ళు మంచి స్ట్రాంగ్ గ్రోత్ 2 వీలర్ స్పేస్లో కనబర్చే స్కోప్ కనిపిస్తుంది. అండ్ మారుతి, M&M ఆటో అండ్ M&M ట్రాక్టర్ కూడా గుడ్ గ్రోత్ ఈసారి చూపించే స్కోప్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 2 వీలర్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయని, ఫాలోడ్ బై M&M, మారుతి, టాటా మోటార్స్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఫైనల్లీ అశోక్ లీలాండ్ నెంబర్స్ ఈసారి కొంచెం డౌన్ సైడ్ ఉంటాయని ఇలా ఎస్టిమేట్స్ అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఈ డేటా మనకి ఫైనల్గా అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఆ డేటా స్టాక్స్ రెస్పెక్ట్ టు దేర్ డేటా రియాక్ట్ అవుతాయి. బట్ ఎలా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుందన్న ఎస్టిమేట్స్ అయితే ఇవి. రేపటి రోజు ఈ స్టాక్స్ అన్ని ఫోకస్ లో ఉంటాయి. ఫ్రెండ్స్, 500 రూపీస్ నోట్స్ మీరు తీసుకొని మీరు ఏదైనా కొంటున్నా అమ్ముతున్నా జాగ్రత్త. ఎందుకంటే గుజరాత్ అహ్మదాబాద్ లో అనుపమ్ ఖేర్ గారు తెలుసు కదా, ఈ యాక్టర్ ఫేమస్ సిరీస్ అండ్ మూవీస్లో కూడా ఉంటారు. తన ఫేస్ ఉంటున్న 500 నోట్స్ని ఇచ్చి 1.6 crore విలువ చేసే గోల్డ్ని కొన్నారు. సో గాంధీ గారు ఉంటున్న నోట్స్ నకిలీ నోట్స్తో కొనడం కాదు, గాంధీ గారినే మార్చేసి అనుపమ్ ఖేర్ గారిని పెట్టి అలాంటి డబ్బుల్ని 1.6 crore దగ్గరగా ప్రింట్ చేసి ఫేమస్ జ్యువెలర్ దగ్గరికి వెళ్ళి 1.6 crore విలువ చేసే గోల్డ్ కొన్నారని అయితే చెప్తున్నారు. అసలు యాక్చువల్లీ ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ గోల్డ్ రిలేటెడ్గా చేస్తున్నప్పుడు క్యాష్లో చేయకూడదు. కానీ కొన్ని జ్యువెలరీ షాప్స్ ఏంటంటే మంచిగా సేల్స్ రావడం కోసం బ్లాక్ మనీని మళ్ళీ గోల్డ్లో మార్చడం కోసం కూడా కొన్ని బ్యాక్ డోర్స్లో ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. సో ఫైనలీ ఇలా యాక్సెప్ట్ చేస్తున్న అతను స్కామ్కి గురైనట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకెక్కడైనా మీకు 500 రూపీస్ నోట్స్ కానీ ఇంకేదైనా నోట్స్ వస్తున్నప్పుడు ఒక్కసారి దాని మీద ఉంటున్న గాంధీ గారి బొమ్మని అండ్ ఎలా ఫేక్ 500 రూపీస్ నోట్స్ని రికగ్నైజ్ చేయాలని ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అది కూడా ఇమేజ్ కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఒక ఫేక్ 500 రూపీస్ నోట్ని ఎలా రికగ్నైజ్ చేయాలని. సో అహ్మదాబాద్ గుజరాత్లో జరిగిన ఇన్సిడెంట్ రేపు మనకు కూడా జరగచ్చు. సో జాగ్రత్త పడండి. డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఇలాంటి 500 రూపీస్ నోట్స్, అనుపమ్ ఖేర్ గారి ఫోటోతో ఉన్న ఇలాంటి 500 రూపీస్ నోట్స్, అరే మనం ఏదో ఫ్రాడ్కి గురయ్యాం కదా అని చెప్పి మనం బ్యాంక్స్కో ATMస్కో ఇస్తే మాత్రం అవి చల్లవన్న విషయం గుర్తుంచుకోండి. సో మోసపోతున్న వాళ్ళది కూడా తప్పే. ఇక్కడ మనం చూసుకోకుండా తీసుకునేసి మేమేం చేయమంటారు, మాకు వేరే వాళ్ళు ఇచ్చిందే, మేమేం తప్పు చేయలేదన్నా సరే ఫైనల్గా దాన్ని బ్యాంక్ వాళ్ళు తీసుకొని దాన్ని చింపేయడమా, దాన్ని ఇంకా ఫైనల్గా దాన్ని డెస్ట్రాయ్ చేయడమా చేస్తారు. కానీ మనకి మన డబ్బులను అయితే ఇవ్వరు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నోట్లు మనకు వస్తే మనం దాన్ని ఇంకెక్కడికైనా ఇద్దామంటే అది మన మీద లీగల్గా ఇష్యూని కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి 1-2 సార్లు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్త పడండి. లేదా అదంతా తలనొప్పే లేదనుకుంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఇంకొంచెం బెటర్. అండ్ నాకు తెలిసి ఈ మధ్య యువతంతా ఎవరు కూడా క్యాష్లో అసలు నాకు తెలిసినంత వరకు ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు. యూపీఐ చేస్తున్నారు, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవి వాడేస్తున్నారు మోస్ట్లీ. సో కాబట్టి మీరు ఒకవేళ రెగ్యులర్గా క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంటే ఎలాంటి సందర్భాల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు? క్యాష్ కాకుండా మీరు చేసే నెక్స్ట్ బిగ్ ట్రాన్సాక్షన్ త్రూ యూపీఐ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ద్వారానా, డెబిట్ కార్డ్స్ ద్వారానా, ఇది ఒక్కసారి షేర్ చేయండి.
అండ్ రీసెంట్గా మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎన్ఎస్సి వాళ్ళు చాలా బిగ్ పాజిటివ్ అప్డేట్ని చేశారు, కానీ అది మనకేం పాజిటివ్ కాదు. అదేంటి బిగ్ పాజిటివ్ అప్డేట్ అంటున్నారు, పాజిటివ్ కాదంటున్నారు? బ్రేక్ చేసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎన్ఎస్సి వాళ్ళు రీసెంట్గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత క్యాష్ మార్కెట్, ఈక్విటీ ఫ్యూచర్స్, ఈక్విటీ ఆప్షన్స్, కరెన్సీ ఫ్యూచర్స్, కరెన్సీ ఆప్షన్స్ వీటన్నిటి పరంగా కూడా గతంలో ఉంటున్న ఛార్జెస్ ని తగ్గించడం జరిగింది. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అంటారు. మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి. మీరు ఏ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఆ ఎక్స్చేంజ్ కి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ గా వెళ్తూ ఉంటాయి. అది గతంలో ఆప్షన్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి 50 రూపీస్ ఉండేది. పర్ ల్యాక్ ఆఫ్ ప్రీమియం మీరు ట్రేడ్ చేస్తుంటే 50 రూపీస్ మీరు ఎక్స్చేంజ్ కి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఈక్విటీ ఆప్షన్స్ కి 35 అయింది కదా. సో 50 నుంచి 35 కి తగ్గింది. ఆల్మోస్ట్ 30% మీరు ఎక్స్చేంజ్ ఫీజ్ ఇక నుంచి తక్కువ పే చేయొచ్చు. ఎప్పటి నుంచి? అక్టోబర్ 1 నుంచి. మరి ఇది బిగ్ పాజిటివ్ న్యూసే కదా. మరి పాజిటివ్ కాదంటున్నారు ఎందుకు? ఎందుకంటే రీసెంట్ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఎస్టీటీని పెంచారు కదా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచారు కదా. ఎంత పెంచారు? 0.0625% నుంచి 0.1% కి పెంచారు. అలా చూస్తే ఇప్పటి వరకు మీరు ల్యాక్ ఆఫ్ ప్రీమియం మీద కడుతున్న 62 రూపీ 50 పైసా 100 రూపీస్ కి పెరుగుతుంది. సో ఎన్ఎస్సి వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లో తగ్గిస్తున్నారో గవర్నమెంట్ వాళ్ళు పెంచిన ట్యాక్సులతో ఓవరాల్ గా మనమే పర్ ల్యాక్ ప్రీమియం ట్రేడ్ చేస్తుంటే 22.5 రూపాయి ఎక్కువ ఎక్స్ట్రా కట్టాలి. 22.5 రూపీ ఎక్కువ ఎక్స్ట్రా కట్టాలి. అఫ్ కోర్స్ ఎన్ఎస్సి వాళ్ళు ఈ ఛార్జెస్ ని తగ్గించకపోయింటే ఇంకా మనం ఎక్కువ కట్టుండాల్సింది. బట్ ఎన్ఎస్సి వాళ్ళు ఇలా తగ్గించేసరికి మనకు ఒక 15 రూపీస్ దగ్గరగా పర్ ల్యాక్ ఆఫ్ ప్రీమియం ట్రేడింగ్ మీద తగ్గుతూ ఫైనల్ గా 22.5 రూపీ మాత్రం నెక్స్ట్ ఎక్స్ట్రాగా మనం పే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఎస్టీటీ బడ్జెట్ లోనే పెంచేశారు. అది మనకు ఒక బిగ్ నెగిటివ్ గా మారాల్సిందే. కాస్త ఇంకొంచెం నెగిటివిటీని తగ్గించడానికి ఎన్ఎస్సి వాళ్ళు ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ రూపంలో మనకు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేస్తూ ఉండడం కొంచెం రీటైలర్స్ కి రిలీఫ్ అనే అనుకోవాలి. యాక్చువల్ గా ఇలా ఎందుకు ఎన్ఎస్సి వాళ్ళు చేస్తున్నారు? మరి ఎన్ఎస్సి వాళ్ళకి వస్తున్న లాభాన్ని వదులుకుంటున్నట్టే కదా. ఎక్కడ లాజిక్ ఉంది? యాక్చువల్ గా గతంలో ఎన్ఎస్సి వాళ్ళు కానీ, బిఎస్సి వాళ్ళు కానీ, ఎంసెక్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే, లెట్స్ సే మీరు నేను ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రోకర్ అనుకుందాం. మీరేమో అగ్రెసివ్ గా అందరినీ ప్రమోట్ చేసేసి మీకేమో మంచిగా క్లయింట్స్ ఉన్నారు, నా దగ్గర ఏమో క్లయింట్స్ పెద్దగా లేరు. మీరు నేను ఇద్దరం ఎక్స్చేంజ్ కి వెళ్ళి బిజినెస్ చేద్దామని వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటున్నప్పుడు ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు ఎక్కువ ఎవరినైతే క్లయింట్స్ దగ్గర నుంచి బిజినెస్ తీసుకొస్తారో వాళ్ళకి నేను తక్కువ ఛార్జ్ చేస్తాను, ఎవరైతే నాకు తక్కువగా తీసుకొస్తున్నారో బిజినెస్ ని వాళ్ళ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తాను. కానీ మీరు మాత్రం మీ క్లయింట్స్ దగ్గర ఒకటేగా ఛార్జ్ చేయండి. నేను ఒకటే ఛార్జ్ చేయాలి, మీరు ఒకటే ఛార్జ్ చేయాలి. కానీ మీ దగ్గర క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు, మీరు మంచి బిజినెస్ ఒకవేళ ఎక్స్చేంజ్ కి ఇచ్చారనుకోండి, ఎక్స్చేంజ్ ఓవరాల్ గా మీకు డిస్కౌంట్ ఇస్తుంది. మీరు ఒకవేళ క్లయింట్ దగ్గర నుంచి 50 రూపీ కలెక్ట్ చేస్తే, నేను 50 రూపీ కలెక్ట్ చేస్తే, నేను పెద్దగా బిజినెస్ ఎన్ఎస్సి వాళ్ళకి ఇవ్వకపోతే నా దగ్గర నుంచి 50 కలెక్ట్ చేస్తుంది ఎక్స్చేంజ్ ఫ్రమ్ ద బ్రోకర్ అనుకుంటే. కానీ మీరు ఒక బ్రోకర్ కదా, మీ దగ్గర నుంచి మాత్రం 35 రూపీసే కలెక్ట్ చేస్తుంది. మీకు ఒక 30%, 20% డిస్కౌంట్ ఇస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, బ్రోకర్స్ అందరికి కూడా మంచి లాభం అనమాట. ఎందుకంటే క్లయింట్స్ దగ్గర నుంచి తీసుకునే డబ్బులు అదే, కానీ వాళ్ళ దగ్గర క్లయింట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్చేంజ్ వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మంచి లాభం. జీరోదా వాళ్ళకైతే ఆల్మోస్ట్ 10%, ఏంజల్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 8% ఆఫ్ దేర్ నెంబర్స్ ఓవరాల్ వాళ్ళ డబ్బులంతా దీని ద్వారానే వచ్చేది, డిస్కౌంట్ల ద్వారానే వచ్చేది. కానీ దీని ద్వారా అన్నెసరీగా ట్రేడర్స్ దగ్గర ఎక్కువ ట్రేడ్లు చేయించడం, ఆర్ ఓవరాల్ గా కమ్యూనిటీ మొత్తం కూడా ట్రేడర్స్, బ్రోకర్స్ వీళ్ళందరి మధ్యలో కూడా నెంబర్ గేమ్ నడుస్తూ ఉంటది. కాబట్టి నెంబర్ గేమ్ నడవద్దంటే చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఎంత బిజినెస్ ఇస్తున్నా వాళ్ళందరికీ ఒకే ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇవ్వద్దు, డిపెండింగ్ అపాన్ బిజినెస్ చేయొద్దు అని ఎక్స్చేంజెస్ కి సెబీ వాళ్ళు చెప్తుండడం. ఓకే, చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా మేము అందరి దగ్గర ఒకటే తీసుకుంటాం. అంతకుముందు చిన్న వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకునే వాళ్ళం, పెద్ద వాళ్ళ దగ్గర తక్కువ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అదంతా ఒకటే చేసేస్తూ గతంలో తీసుకునే దానికంటే తగ్గించబోతున్నామని ఎన్ఎస్సి వాళ్ళు ఇస్తున్న అప్డేట్ ఇది. బట్ చెప్పాను కదా, లాస్ట్ టైం గవర్నమెంట్ బడ్జెట్ లో ఎస్టీటీని పెంచింది కాబట్టి 62.5 రూపీ నుంచి 100కి పెరిగింది. అక్కడ నియర్లీ మనం 37.5 రూపీ దగ్గరగా ఎక్కువ పెట్టాలి ఈ అక్టోబర్ 1 నుంచి. బట్ ఇప్పుడు ఈ ఎన్ఎస్సి వాళ్ళు తీసుకొస్తున్న కొత్త రూల్స్ తో 15 రూపీ డిస్కౌంట్ వచ్చింది కాబట్టి 37.5 లోంచి 15 రూపీస్ పోతే ఇంకా 22.5 రూపీ డ్యూ టు బడ్జెట్ మనం ఎక్కువగా పర్ ల్యాక్ ప్రీమియం ట్రేడ్ చేస్తున్న దానికి ట్రాన్సాక్షన్ కాస్ట్ గా పే చేస్తాం ఫ్రమ్ అక్టోబర్ 1. అండ్ అలాగే బైబ్యాక్స్ రిలేటెడ్ గా కూడా టాక్సేషన్ మారబోతుంది అక్టోబర్ 1 నుంచి. ఇప్పటి వరకు 0 ఉండేది మనకి బైబ్యాక్ రిలేటెడ్ గా టాక్సేషన్, కానీ ఇక్కడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా బైబ్యాక్ ఒక టాక్సేషన్ ఉండబోతుంది. అండ్ మోస్ట్లీ ఈ ఎక్స్పైరీస్ రిలేటెడ్ గా కూడా మార్జిన్ ఎక్స్పోజర్ మార్జిన్స్ పెరిగే స్కోప్ ఉంటుంది. అండ్ సెబీ వాళ్ళ డిస్కషన్ అయితే జరుగుతుంది ప్రెసెంట్. ఇఫ్ అలా కానీ జరిగి అంతా కానీ ముందుకు వెళ్తున్నట్లయితే దెన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పైరీస్ తగ్గుతాయి అండ్ కాంట్రాక్ట్ సైజ్ కూడా పెరుగుతూ ఓవరాల్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా కమింగ్ డేస్ లో ఇఫ్ సెబీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే తగ్గే స్కోప్ అయితే ఉంది. ఇదంతా కూడా రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఎన్ఓలో ఎక్కువ మంది రీటైలర్స్ లాస్ అవుతున్నారనే రిపోర్ట్ పబ్లిష్ చేయడం. అండ్ ఈవెన్ ప్రతిపక్షాలు కూడా సాక్షాత్తు కాంగ్రెస్ ని లీడ్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు కూడా రీటైలర్స్ ఎఫ్ఎన్ఓలో నష్టపోతున్నారని హైలైట్
ఎంకరేజ్ చేస్తుండడం, ఓవరాల్ గా సెబీ వాళ్ళు ఎలా అయినా రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ ని తగ్గించాలన్న ఉద్దేశంతో సీరియస్ స్టెప్స్ తీసుకునే ప్రయత్నంలో కమింగ్ టైమ్స్ లో మనకి రూల్స్ అన్ని ఒక్కొక్కటిగా అమలవుతాయి. నెంబర్ ఆఫ్ ఎక్స్పైరీస్ తగ్గడం, కాంట్రాక్ట్ సైజ్ పెరిగి రీటైలర్స్ పార్టిసిపేషన్ తగ్గడం ఆన్ కమింగ్ టైమ్స్ మనం గమనించవచ్చు. బట్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తగ్గింది, అది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అండ్ ఎస్టీటీ పెరిగింది, అది కూడా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. రెండింటి నెట్ ఇంపాక్ట్ నెగిటివే, అది ఎంత అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇవాళ సెబీ మీటింగ్ ఉందన్న విషయాన్ని మనం లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా. ఈసారి సెబీ మీటింగ్ లో ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా డెసిషన్స్ తో పాటు రైట్స్ రిలేటెడ్ గా డెసిషన్స్ అండ్ ఒక కొత్త అసెట్ క్లాస్ ని తీసుకురావాలని, మ్యూచువల్ ఫండ్స్ కి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కి మధ్యలో ఒక అసెట్ క్లాస్ ని తీసుకురావాలని వేరియస్ టాపిక్స్ రిలేటెడ్ గా ఇవాళ సెబీ వాళ్ళైతే మీట్ అవనున్నారు. అండ్ దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హాట్ టాపిక్ అయితే ఈ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా తీసుకోబోతున్న డెసిషన్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ సెబీ వాళ్ళు ఒక 7 ప్రపోజల్స్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆ 7 ప్రపోజల్స్ నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఆ 7 ప్రపోజల్స్ ఏంటో నేను చెప్తాను. బట్ ఆ 7 ప్రపోజల్స్ వచ్చాక మీ ఒపీనియన్స్ ని చెప్పండి. ఈ 7 ప్రపోజల్స్ ముందుకు తీసుకువెళ్ళాలా లేదా అని అడిగిన దానికి మోస్ట్ డిస్కషన్ జరిగిన కన్సల్టేషన్ పేపర్ గా రికార్డ్ అయితే సృష్టించింది. ఆల్మోస్ట్ 8,000+ రిప్లైస్ వెళ్ళాయంట. సో మరి చూడాలి దాన్ని ఎలా వాళ్ళు తీసుకొని ఏ డెసిషన్స్ తీసుకోబోతున్నారని. 7 ప్రపోజల్స్ అంటే ఇవి చేయడానికి మేము ఆలోచిస్తున్నాం అని సెబీ వాళ్ళు చెప్పిన ఆ 7 ప్రపోజల్స్ అయితే, ఒకటి రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీస్. ప్రతిరోజు ఒక ఎక్స్పైరీ వద్దు, వీక్లీ ఒక్కొక్క ఎక్స్పైరీ అనే పేరుతో రోజుకు ఒక ఎక్స్పైరీ పెట్టేస్తున్నారు. కాబట్టి ఒక ఎక్స్చేంజ్ దగ్గర నుంచి ఒక వీక్లీ ఎక్స్పైరీ ఉండాలి, మంత్లీ ఎక్స్పైరీస్ గా మార్చేయండి మిగతా వాటిని అనేలా సెబీ వాళ్ళు చెప్పారు. అలా కానీ ఒకవేళ చేస్తే, ఇది కానీ ఫస్ట్ ప్రపోజల్ కానీ యాక్సెప్ట్ అయితే మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీస్ గా మారిపోతాయి. ఫ్రమ్ ఎన్ఎస్సి ఓన్లీ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీలు కొనసాగుతాయి. అండ్ ఫ్రమ్ బిఎస్సి ఓన్లీ సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీలు కొనసాగుతాయి. ఇది ఫస్ట్ కానీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే చేయబోతాం డెసిషన్ తీసుకుంటే. రెండవది కాంట్రాక్ట్ సైజుల్ని 2 ఫేజుల్లో మారుస్తాం అంటున్నారు. ఇప్పుడు 7 to 8 lakh దగ్గర ఉన్న కాంట్రాక్ట్ సైజ్ ని ఫైనల్ గా 20 lakh కి 30 lakh కి మారుస్తామనే ఒక ఆలోచనలో సెబీ వాళ్ళు ఉంటున్నట్లు కనిపిస్తుంది. ఇది జరిగితే మాత్రం రీటైలర్స్ యొక్క పార్టిసిపేషన్ పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ లో కొంచెం ఎక్కువగానే తగ్గుతుంది, తక్కువ క్యాపిటల్ ఉంటున్న వాళ్ళది. నెక్స్ట్ స్ట్రైక్స్ తగ్గిస్తారంటున్నారు. దీని ఒక ఇంపాక్ట్ ఏం బిగ్ గా ఉండదు, దీని ఒక ఇంపాక్ట్ నార్మల్ అనుకోవచ్చు. స్ట్రైక్స్ ప్రెసెంట్ ఉంటున్నా ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడి నుంచి కొంత దూరం వరకు స్ట్రైక్స్ ఎలా ఉన్నాయో అలా వదిలేసి అక్కడి నుంచి దూరంగా వెళ్లే కొద్దీ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ ని తగ్గిస్తారంటున్నారు. కాబట్టి ఇది ట్రేడర్స్ మీద బిగ్ ఇంపాక్ట్ ఏం చూపించదు. ఎక్స్పైరీస్ రిలేటెడ్ గా యాక్టివిటీని ఇది తగ్గిస్తుంది. ఎక్కువ మంది ఎక్స్పైరీస్ లో ట్రేడ్ చేయడానికి ముందుకు వెళ్తే ఎక్కువ డబ్బులు కావాలి కాబట్టి ఎక్స్పైరీస్ ని అవాయిడ్ చేసే అవకాశం తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ బయర్స్ దగ్గర నుంచి కూడా అప్ ఫ్రంట్ ప్రీమియం కలెక్ట్ చేయాలని చెప్తున్నారు. ఇది మెజారిటీ ఆఫ్ బ్రోకర్స్ చేస్తున్నారు. మీరు ఎంతదైతే ఆప్షన్ కొంటున్నారో అంతది మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఇది కొత్తది కాదు. బట్ కొంతమంది మొత్తం డబ్బులేం కాకుండా లెట్స్ సే ఒక ఆప్షన్ కొనడానికి 10,000 అయితే 5,000 పెట్టుకోనండి, 5,000 మేము చూసుకుంటాం అనే బ్రోకర్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇది బిగ్ నెగిటివ్ ఏమో, బట్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ అలా ఏం చేయట్లేదు. నెక్స్ట్ క్యాలెండర్ స్ప్రెడ్ ఒకటి అమ్మేసి, లైక్ మంత్లీది అమ్మేసి ఈ రోజు ఎక్స్పైరీ అయ్యేదాన్ని కొనేసి ఆప్షన్స్ రిలేటెడ్ గా మార్జిన్ బెనిఫిట్ తీసుకుంటూ డిఫరెంట్ ఎక్స్పైరీస్ ఉంటున్న వాటి రిలేటెడ్ గా ప్లే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అలాంటి బెనిఫిట్ కమింగ్ టైమ్స్ నుంచి రాదు ఒకవేళ 6th ప్రపోజల్ ని కానీ యాక్సెప్ట్ చేస్తే. నెక్స్ట్ ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్స్, ఇది ఏం బిగ్ ఇంపాక్ట్ ఏం కాదు, ఇది కూడా పక్కన పెట్టేసేయండి. ఇవి ఓవరాల్ గా సెబీ వాళ్ళ రిలేటెడ్ ఉంటున్న ప్రపోజల్స్ అండ్ అవి జరిగితే వచ్చే ఇంపాక్ట్. అండ్ ప్రాబబుల్లీ ఇవాళ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలాంటి డెసిషన్ నేను వీడియో అప్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేస్తాను. అలాంటిది ఏదైనా వస్తే దీనికి కంటిన్యూషన్ లోనే అది పెట్టేస్తాను. ఒకవేళ అలాంటిది రాకపోతే ఇది ఒక్కటే అప్లోడ్ చేస్తాను, అది వస్తే రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 180 crores విలువ చేసే ఒక వర్క్ ఆర్డర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ 18 months లో వీళ్ళు కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, రెడ్ బాక్స్ మీరు ట్విట్టర్ హ్యాండ్లర్ ఇది చూస్తూ ఉంటారు చాలా దగ్గరలా. ఇవాళ ఇలాంటి రెడ్ బాక్స్ ఉండే ఇమేజ్ ఆ పేరు దగ్గర నుంచి హ్యాండ్లర్ దగ్గర నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్. సెబీ వాళ్ళు 40 lakhs ఐటీఆర్ ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో ట్రేడ్ చేయాలని ఇలా డెసిషన్ తీసేసుకున్నారు. వీక్లీ ఎక్స్పైరీస్ యాస్టీస్ ఉంటాయి, బట్ 40 lakhs ఐటీఆర్ మాత్రం కంపల్సరీ అనేసరికి ఇది ఒక ప్యారడీ అకౌంట్ అని కూడా చూసుకోకుండా చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఇదేదో రియల్ గా వచ్చిన అప్డేట్ అనేలా షేర్ అయితే చేసేస్తున్నారు. 40 lakhs ఐటీఆర్ ఉంటేనే ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేయాలని కొత్తగా సెబీ వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నట్టు. ఈ మధ్య కాలంలో
రీసెంట్ గా ఒక ఫేమస్ యాక్టర్ కి సంబంధించిన ప్యారడీ అకౌంట్ నుంచి కూడా ఒక ట్వీట్ వెళ్ళేసరికి అదే ప్యారడీ అకౌంట్ అని కూడా చూసుకోకుండా మన దాంట్లో కూడా చాలా ప్లాట్ఫామ్స్ పబ్లిష్ చేశాయి అది నిజంగానే యాక్టర్ చెప్పినట్లు. సో ట్విట్టర్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్యారడీ అకౌంట్ ఉందంటే అది అఫీషియల్ అకౌంట్ కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మనం జస్ట్ ఈ లోగో అండ్ ఈ పేర్లనే చూస్తూ ఉంటాం కాబట్టి ఆ పక్కన ప్యారడీని చూడం కాబట్టి వన్స్ ఇలాంటి అప్డేట్ రాగానే ఇది నిజం అనుకొని రియాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ అది అఫీషియల్ అయితే కాదు. సెబీ వాళ్ళు నిజంగా అలాంటి డెసిషన్స్ ఏదైనా తీసుకుంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ బజాజ్ స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 1961లో స్టార్ట్ చేసిన ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీ అక్టోబర్ 3న వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ షేర్స్ ని ప్రకటిస్తారనేసరికి స్టాక్ రిలేటెడ్ గా బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఈ జొమాటో రిలేటెడ్ గా కో ఫౌండర్ అండ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అయిన ఆకృతి చోప్రా గారు రెసిగ్నేషన్ చేయబోతున్నట్లు ఫ్రమ్ సెప్టెంబర్ 27th నుంచి తన జాబ్ కి తను రెసిగ్నేషన్ చేసేసారనేలా ఎక్స్చేంజెస్ కి ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ అయితే అప్డేట్స్ అయితే వెళ్ళాయి. సో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటున్న వ్యక్తి రెసిగ్నేషన్ చేస్తున్నారనడం యూజువల్ గా నెగిటివే. బట్ స్టార్ట్అప్స్ లో యూజువల్ గా ఇలా రెసిగ్నేషన్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మేబీ ఇవాళ మార్కెట్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై వాళ్ళ దగ్గర నుంచి వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి 1990 crore విలువ చేసే వాటర్ టనల్ ప్రాజెక్ట్ ఒకటి అలాట్ అయితే అయ్యింది. దీంతో యాక్చువల్లీ స్టాక్ ఇవాళ ఒక పాయింట్ లో 6% దగ్గరగా గెయిన్ అయినా ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద డే కి మార్కెట్ లో ఉన్న ఓవరాల్ నెగిటివిటీ ఆర్ కొంత వీక్నెస్ తో ఫ్లాట్ గా క్లోజ్ అయింది. కానీ ఈ డీల్ కొంత బిగ్ ఆర్డర్ వీళ్ళకి బికాస్ ఇది ఒక 8,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వీళ్ళకి 1990 crore విలువ చేసే ఆర్డర్ లభించడం స్టాక్ పరంగా మంచిదిగానే చూడాలి. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. పరాస్ డిఫెన్స్ వాళ్ళకి 305 crore విలువ చేసే ఆర్డర్ లార్సన్ టుబ్రో వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ తో ఎంఓఈని కుదుర్చుకొని ఒక 1 lakh crore దగ్గరగా బిజినెస్ రిలేటెడ్ గా డీల్ ని కుదుర్చుకుంటున్నట్లు. ఇందులో భాగంగా సుమారుగా 1,20,000 కోట్ల దగ్గరగా రాజస్థాన్ లో పవర్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ అండ్ రెన్యూబుల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా టాటా పవర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీలోకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 25,760, ఆ బిలో 25,640, ఇక్కడ నుంచి అబో 25,870 అండ్ అబో 25,970. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 52,560, బిలో 52,170, ఇక్కడ నుంచి అబో 53,370, అబో 53,770. అండ్ లెట్స్ సీ మార్కెట్ లో ఏదైనా రివర్సల్ ఈ కమింగ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఐ థింక్ 25,400 to 500 ఇన్ బిట్వీన్ మనకు 20-day మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇన్ ద వర్స్ట్ కేస్ ఒకవేళ మార్కెట్ నెక్స్ట్ హాఫ్ లో కూడా నెక్స్ట్ డేలో కూడా డ్రాప్ అవుతూ ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుందా అని. సో అప్పటి వరకు కూడా అన్నెసరీగా మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయిందనో లేకపోతే రేంజ్ ని ఫామ్ చేద్దామని అయితే నేనైతే థింక్ చేయట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.